వారు తలుపులు వేసుకుని, అది రాత్రి సమయం కాదు. ఇందుకు మీరు ఎలా చెప్పగలుగుతారంటే, శిష్యులు అందరూ దాక్కుని ఉన్నారు, ఆ సమయానికి తోమ అక్కడ లేడు. అది రాత్రి సమయం కాదు, దాగి సమయానికి అందరూ లోపల గూడులో చేరి తలుపు వేసుకుని పడుకుంటారు. ఆయన చేరేటప్పటికి తలుపులు వేస్తున్నాయంట. ఆ మహిమ శరీరముతో ఆయన తలుపుల్లో నుండి లోపలికి వచ్చాడంట. ఆయన వచ్చి తను తాను కనపరుచుకున్నాడంట. వారు భూతమా భయపడ్డారంట. నేను భూతం కాదయ్యా, మహిమ శరీరం ఉన్నారా, మీ దగ్గర ఏమైనా తింటాను కొంటే ఇవ్వండి అయ్యా. ఆశ్చర్య శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ మహిమ శరీరాన్ని తలుపులు వేసుకుని అంటే దూరం వస్తున్నాడు, కానీ నువ్వు ఆయన పట్టుకుంటే పట్టుకోవచ్చు. అదే సమయంలో మీ దగ్గర ఏమైనా తింటాను ఉందా అంటున్నాడు, తింటున్నాడు, మరలా మాయమవుతున్నాడు. మీకు తెలుసా అండి, ఆ శరీరం ఎవరెవరైతే క్రీస్తుతో పాటు ఎత్తబడతారో వారందరూ కూడా అనుగ్రహించబడుతుందని, అండ్ వారు కూడా ఆ స్పీడ్లో ట్రావెల్ చేస్తారని. డూ యు నో దట్? అదే మహిమ శరీరము అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ భూమి శపించబడింది, ఈ నేల శపించబడింది. ఈ భూమిలో ఉన్నకాలం నువ్వు ఎంతసేపు అని ఎంత పైకి ఎగురు కిందకి పడతావు, ఎంత పైకి ఎగురుతావు అంత కిందకి పడి దెబ్బ పడుతుంది. కన్నా యేసు ప్రభు జ్యోతిర్మయుడైన దేవుడు మన కొరకు ఆయన మరలా వచ్చి తన్ను తాను కనపరుచుకుని, తోమ లేకపోతే రెండోసారి మరలా వచ్చాడంట. నా గాయాల వేలు పెట్టి చూస్తావారా, చూసి నమ్మటానికన్నా చూడక నమ్ముతాం మేలు.